అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం అయితే ముంచుకొస్తుంది, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి చేసే ప్రయత్నంలో మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఒక కొత్త ఎరుపు రంగు బట్టలో పసుపు కొమ్మును ఉంచుకొని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ బెటర్ హాఫ్ తోటి మంచి సమయం అనేది గడపబోతున్నారు. ఈ రోజు మీరు చూసినట్లయితే శాంతియుతమైన మనసుతో ఉండటానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మరియు మంచి ఆరోగ్యం కొరకు ఆసుపత్రిలో అనారోగ్య ప్రజలకు మీరు ఈ రోజు మరియు పాలను మరియు రొట్టెలను పండ్లను మీరు ఈ రోజు అందించండి. ఇలా చేయడం ద్వారా మీకు అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఆఫీస్ నుండి ఈ రోజు మీరు ఈ ఆఫీసు గురించి కార్యాల గురించి ఇంట్లో ఈ రోజు మాట్లాడకండి, లేకపోతే మాత్రం ఇంట్లో గొడవలే అవకాశాలు ఉన్నాయి. డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు మాత్రం అమ్ముడుపోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా ఉంటాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితుల అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. ఇలా చేయనీయకండి. మీ మనస్సు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది. ఇక ఈరోజు యోగా ధ్యానము చేయటం వలన మీకు చాలా మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇక కాలం ఈ రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు వారు సాధించగలుగుతారు. మరి ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి కాలం అనేది రాబోతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మంచి ఆఫర్లు కూడా అందుతాయి వారికి. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఇక్కడ కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే మరి విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఆటంకాలు ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. మంచి సమయం ప్రారంభమైందని తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక మిత్రులతో కలిసి ఎక్కువగా టైం అనేది వృధా చేయకండి. గంగా జలాన్ని మీరు ఈరోజు మీ పైన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు పైన కూడా చిలకరించండి. దాని ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడుతుంది. హుషారు అనేది మీలో రావడం జరుగుతుంది. విద్యార్థులు ఈరోజు ఇంకొక పరిహారం కూడా చేయాలి. రావి వృక్షం యొక్క మూల సమీపంలో మీరు ఈరోజు పాల నీటిని కూడా మీరు అందించాలి. పాలను మరియు నీటిని అందించిన తర్వాత తడి నేల మట్టిని నుదుటిపైన వర్తించుకోండి. దీని ద్వారా మీకు విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. కుటుంబంలో శాంతి మరియు ఆనందం అనేది పెరుగుతుంది. స్నేహితులు మీకు చాలా సపోర్ట్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈరోజు మూలధనం సంపాదించడానికి ఒక మార్గం అనేది మీకు తెరవడం జరుగుతుంది. మొండి బాకీలు కూడా వసూలు చేసుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం కూడా మీరు ఈరోజు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మంచిగా వాటి గురించి తెలిసి అడిగి మాట్లాడుకుంటారు, ఆలోచనలు చేస్తారు. పండుగలు పబ్బాలు వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అవసరం లేని పనులు మళ్ళీ చేయటం వల్ల మీరు సమయం అనేది వృధా అవుతుంది. జాగ్రత్త. ఈరోజు మీరు చాలా ఖచ్చితమైనటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. ఈ రోజు కనుక చూసినట్లయితే రాశి వారికి పరిహారంలో రావి ఆకు పరిహారం చేస్తే ఉత్తమంగా ఉంటుంది. కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి. మీరు ఒక రావి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి రావి చెట్టు పుల్లని తీసుకోవాలి. ఒక గాజు బౌల్లో గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా గంధం కానీ పసుపు కానీ వేసి దాంట్లో మీరు ఈ యొక్క రావి చెట్టు పుల్లని మీరు చక్కగా దాంట్లో ముంచి ఆ పుల్లతోటి మీరు చక్కగా ఆకు మీద కాండం దగ్గర ఓమని రాయాలి. పైన ఓమని రాసి దాని కింద రావి ఆకు మీద మీ మనసులో ఉన్నటువంటి కోరికలను రాయాలండి. అంటే మీకు ధన విషయంలో ఏదన్నా సమస్యలు ఉంటే ధనం అని రాయాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఆ గొడవలు ఆపడానికి దాంపత్యం అని రాయాలి. ఏదైనా ప్రేమ విషయం అయితే ప్రేమ అని రాయాలి. వివాహం కొరకైతే వివాహం అని రాయాలి. ఆ రాసిన తర్వాత తడి పసుపులో ముంచినటువంటి ఆ రావి పుల్లతో మళ్ళీ ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయాలి. రాసిన తర్వాత ఈ ఆకును పూజా గదిలో మీరు ఈరోజు ఉంచడం ద్వారా ఈ రాశి వారికి చాలా శుభాలు అనేవి కలుగుతాయి. వారి కోరికలు తొందరగా నెరవేరుతాయి. దోష నివారణ కూడా జరుగుతుంది. గ్రహ సంచారాన్ని బట్టి పరిస్థితులను బట్టి మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 28. లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.